వరంగల్ జిల్లా ప్రధాన వార్తను పరిశీలించినట్లయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత రైతాంగాన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇవాళ కూడా సంగెం మండలం ఎల్గూరు రంగంపేటలో భారీగా చేరుకున్నటువంటి రైతులు అక్కడ ఉన్నటువంటి యూరియా కొనుగోలు సెంటర్ దగ్గర బారులు తీరు కనిపించారు. మరోవైపు ఖానాపురం మండల కేంద్రంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతులు ఉదయమే పిఎస్సిఎస్ కేంద్రం దగ్గరికి చేరుకొని తమ నిరసన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. అక్కడే ఉన్నటువంటి అశోక్ నగర్ సెంటర్లో ప్రధాన రహదారి మీద బైఠాయించి తమ ఆందోళన వ్యక్తం చేశారు. పంట అదను దాటిపోతుంది, ఇప్పటికైనా యూరియా అందించాలన్నటువంటి డిమాండ్ అయితే రైతుల పక్షాన వినిపిస్తోంది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో రైతులు యూరియా కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండపర్తితో పాటు అక్కడే ఉన్నటువంటి మరో 3 గ్రామాలకు సంబంధించి కొండపర్తిలో యూరియా ఇస్తున్నారని తెలుసుకున్నటువంటి రైతులు పెద్ద సంఖ్యలో ఉదయమే అక్కడికి చేరుకున్నారు. 440 బస్తాలు మాత్రమే కేటాయించిన తరుణంలో ఇవి ఎక్కడ సరిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఒక యూరియా బస్తాకు ఒక యూరియాకు సంబంధించినటువంటి నానో యూరియా బాటిల్ అందించడం పట్ల అక్కడ ఉన్నటువంటి రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కనిపించింది. ఈ క్రమంలోనే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ కనిపించింది. నానో యూరియా బాటిళ్లను నేలకేసి కొట్టి అక్కడ ఉన్నటువంటి రైతులు తమ నిరసన వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే పరకాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందిని యూరియా విషయంలో ఎన్నడూ లేనంత ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా చల్ల ధర్మారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పూర్తిగా రైతులను పట్టించుకోవడంలో విఫలమయ్యారని, ఒక్కరోజు కూడా రైతుల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకోవడంలో విఫలమయ్యారని చల్లధర్మారెడ్డి విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించిన యూరియా కొరత తీర్చాలన్నటువంటి డిమాండ్ అయితే చల్లధర్మారెడ్డి చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలు పరిశీలించినట్టయితే భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో రైతులంతా కూడా ఉదయమే అక్కడికి చేరుకుని యూరియా కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెల్లవారుజామునే వచ్చినటువంటి రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడే ఉన్న పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర బారులు తీరి కనిపించారు. డీసీఎం యూరియా లోడ్ రావడంతో అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా యూరియా కోసం ఎగబడ్డారు. ఒక రైతుకు ఒక యూరియా బస్తాని ఇవ్వడం పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక బస్తా ఇస్తే ఏం చేసుకోవాలన్నటువంటి ప్రశ్న అయితే రైతులు వ్యక్తం చేస్తున్నారు.